హాయ్ ఫ్రెండ్స్! సుధీర్ రిపోర్ట్‌కి స్వాగతం. నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. అది ఏంటి అంటే ఆంధ్రాలో అండ్ తమిళనాడులో ఈ వింటర్ సీజన్‌లో స్నో ఫాలింగ్. యెస్, మీరు విన్నది నిజమే. స్నో ఫాలింగే. దాని గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అది ఎక్కడ అంటే అరకు వ్యాలీ ఆంధ్రాలో, తమిళనాడులోని ఊటీ ప్రాంతాలు. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు గదా! ఆ ఇమేజ్‌లో మీరు చూసినట్లుగా ఐస్ క్రిస్టల్స్ ఫార్మేషన్ గ్రాస్ ల్యాండ్ మీద ఏర్పడ్డాయని. దీన్ని ఫ్రోస్ట్ ఫార్మేషన్ అని అంటారు. ఇదే విధంగా ఇప్పుడు మనం కొన్ని ఇమేజెస్ చూస్తామండి. వాటిల్లో డిఫరెంట్ లొకేషన్స్‌లో ఒకసారి ఇక్కడ చూడండి. ఇది చెట్టు బెరడు మీద మనకి ఆ క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యాయి. పార్క్ చేసిన కార్ మీద ఈ విధంగా మనకి ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యాయి. ఇది గ్రాస్ ల్యాండ్. ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ఫార్మ్ అయ్యాయండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఎండాకాలంలో మనకి టెంపరేచర్స్ పీక్ టైంలో ఆ టైంలో మనకి 44 డిగ్రీ సెంటిగ్రేడ్ అని నమోదవుతాయి. అదే మనం రైల్వే ట్రాక్స్ దగ్గర మీదకెళ్ళేటప్పటికి ఆహ్, అది ఆ టెంపరేచర్ కాస్త 70, 80 డిగ్రీస్ గూడా ఉంటాయండి. ఎందుకంటే మనకి మెటల్ అనేది టెంపరేచర్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసింది అంటే అక్కడున్న టెంపరేచర్ కన్నా డబుల్ టెంపరేచర్ అవుతుంది. సేమ్ ఈ క్రిస్టల్ ఫార్మేషన్ కూడా ఫార్మ్ అయింది దానికి కారణం గూడా ఏంటి అంటే గ్రాస్ ల్యాండ్స్ అనేది టెంపరేచర్‌ని ఇంకా అట్రాక్ట్ చేస్తుంది. మనకి ఆల్రెడీ సింగిల్ డిజిట్ టెంపరేచర్‌లనేది ఆ కొండల మీద ఉండడం, ఇంకా మనకి ఈ టెంపరేచర్ డ్రాప్ అవ్వడము, ఆ డ్రాప్ అవ్వడంతో అక్కడ ఇంకా టెంపరేచర్ తగ్గడం. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్‌కి ఆ ల్యాండ్ మీద ఉండడం వల్ల మనకి ఐస్ ఫార్మేషన్స్ అన్నీ ఫార్మ్ అయ్యాయి. అసలు ఈ హై ఆల్టిట్యూడ్‌లో మనకి టెంపరేచర్ ఎందుకు తగ్గుతుంది అనేది ఇక్కడ మనకి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ గ్రీన్‌గా ఉండేవి కొండలు. మనకి ఈ కింద బ్లూగా ఉన్నది వచ్చి సీ లెవెల్. సీ లెవెల్ నుంచి ఊటీ అనేది ఎంత ఫీట్‌లో ఉండేదనేది చూడండి ఇక్కడ మనకి 2200 మీటర్స్ హైలో ఉంది. అట్లానే మనకి అరకు వ్యాలీ కూడా 1400 మీటర్స్ హై ఉంది. హై ఆల్టిట్యూడ్స్‌లో మనకి టెంపరేచర్ అనేది తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల అక్కడ మనకి ఈ క్రిస్టల్ ఫార్మేషన్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా! మనకి ఎందుకని టెంపరేచర్ అక్కడ అంత లో ఏర్పడింది. మంచు కురిసినా అది క్రిస్టల్ ఫార్మేషన్‌గా ఎందుకు జరుగుతుంది అనేది. అది. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తామండి. ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోయేది ఊటీలోని వీడియో క్లిప్పింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో మన అరకు వ్యాలీ వీడియో అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది. ఒకసారి చూడండి గ్రాస్ ల్యాండ్ మీద ఎట్లా మంచు ఫార్మ్ అయిందో. ఇది ఉదయం 10 గంటల వరకు కూడా ఇంకా కరగలేదండి. ఎందుకంటే సూర్యరశ్మిలో వేడి లేదు. సూర్యరశ్మి అక్కడ ప్రవేశించదు కాబట్టి ఇక్కడ మనకి ఆ విధమైన టెంపరేచర్ అనేది ఉంది కాబట్టి ఆ క్రిస్టల్స్ అట్లానే ఫార్మ్ అవుతుంది. ఇటువంటి టెంపరేచర్‌ని మీరు ఆస్వాదించాలంటే ఇదే అండి రైట్ టైం. ఈ నెల డిసెంబర్ ముగిసే లోపలే ఇటు లంబసింగి గాని, ఇటు ఊటీ గాని ఎళ్లి ఈ టెంపరేచర్‌ని ఆస్వాదించండి. ఇలాంటి మంచి వీడియోస్ అప్డేట్ కోసం నా ఛానల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్‌ని అయితే మర్చిపోకుండా ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు రాబోతున్నాం. థాంక్ యూ గైస్.